సో నాగర్ కర్నూల్లో వీళ్ళు ముగ్గురు ప్రత్యక్షులు మెయిన్ పార్టీస్ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్, పోతుగంటి భరత్. అయితే వీళ్ళ ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో వీళ్ళిద్దరు బాగా తెలిసిన వాళ్ళు. మీకు తెలుసు కదా, మల్లు రవి ఆల్రెడీ ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆల్రెడీ కాంగ్రెస్ 75 సంవత్సరాల కురబుద్ధుడు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ హిందూ వ్యతిరేకి, బొట్టు పెట్టుకుంటున్నాడు. హిందూ వ్యతిరేకనని చెప్పిన అందరితో పాటు మేము హిందూ దేవతలను నమ్మం, మేము హిందూ గుళ్ళకి వెళ్ళం, హిందూ పుస్తకాలు చదవం, అది ఇది అని చెప్పని అందరితోటి వాళ్ళ గురుకులాల్లో, గవర్నమెంట్ గురుకులాల్లో అందరు పిల్లలతోటి అక్కడ ఉన్న స్టాఫ్ తోటి ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇప్పుడేమో పోయి గుళ్ళ చుట్టూతో భజన చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడంట. ఇగో బొట్లు పెట్టుకుంటున్నాడు. ఇక మోసగాడు, చాలా పెద్ద మోసగాడు. ఇప్పుడు మన పోతుగంటి భరత్ వాళ్ళ నాన్నగారు, ఇతను జెడ్పీటీసీ మెంబరు. ఓకే, తర్వాత 35 years యంగెస్ట్ బీజేపీ క్యాండిడేట్ ఇన్ తెలంగాణ స్టేట్. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా రాములు కూడా ఏ కాంట్రవర్సీలో కానీ, ఏ ఒక్క అవకతవకలు చేసినట్టు కానీ ఎప్పుడు కూడా రిపోర్ట్స్ రాలేదు. సో ప్లస్ అందరికంటే తక్కువ యాసెట్స్ డిక్లేర్ చేసింది కూడా భరతే బేసికల్గా. సో మీరు యువకుడిని, మీరు ఆ ఫేస్ చూడండి ఎంత కళగా ఉందో అసలు. నిజంగా కొంతమందికి ఆరా చూసేవాళ్ళు ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటే దొంగ కదా, అబద్ధాలు చెప్పి మన ఓట్లు కొలగొట్టడానికి అని చెప్పని, హిందూ ఓట్లు కొలగొట్టడానికి వచ్చిన క్యాండిడేట్. ఇదంటే కాంగ్రెస్, ఇది ముస్లిం పార్టీ, ముస్లిం లీగే. ఇది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో తీస్తే, అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ మేనిఫెస్టో మొత్తం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పాను. కాబట్టి ఈ కురువృద్ధుడైనా కానీ వాళ్ళ మేనిఫెస్టో, ఆయన వేసుకున్న కండువాతో ప్రాబ్లం అది. ఓకే, ఆయనతో నాకేం ఇది లేదు, కానీ ఆయన వేసుకున్న కండువాలో ప్రాబ్లం ఉంది, ఆ పార్టీకి ప్రాబ్లం. సో వీళ్ళిద్దరిని మనం నమ్మకండి. అందరూ కలిసి మన ఆ మొహం చూడండి, అసలు మీకు ఓటేయకుండా వేయకూడదని అనిపిస్తుంది. అసలు ఎంత కళగా ఉన్నాడు మనిషి. నిజమైన క్షత్రియుడు ఆయన. మాదిగ బిడ్డ, క్షత్రియుడు. నేను చెప్పాను కదా, క్షత్రియుడు రాజవంశం నుంచి వచ్చిన వాళ్ళు, మన హిందువుల్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మాదిగలుగా మళ్ళీ వస్తున్నారు మన దగ్గరికి. మన హిందువుల్ని రక్షించడానికి మందగిష్ట మాదిగ ముందుకొచ్చి మాదిగల్లో మళ్ళీ చైతన్యం క్రియేట్ చేసి వాళ్ళందరినీ బీజేపీ తరఫున తీసుకొచ్చి మన సౌత్ ఇండియాలో కూడా బీజేపీ యొక్క పునాదులు గట్టిగా పాతడానికి ప్రయత్నం చేస్తున్న కృషిలో భరత్ ఫ్రంట్ ఎండ్ మనిషి. ఒక అన్నమలై ఫేస్ ఎట్లా ఉందో చూడంగానే ఆ కళ, ఆయన్ని చూడాలని అనిపించే కళ, ఆయన్ని నమ్మాలని అనిపించే కళ ప్రతి ఒక్కరికి కనబడతా ఉంది. నాకు కూడా చూస్తుంటే కనబడతా ఉంది. ఆయన ఏ కపటం లేని మనిషి. ఇప్పుడు చూడండి, ఈయన 100% కపటం. ఎందుకంటే ఇదంతా ముస్లిం పార్టీ, ఇది సెకండ్ సెక్యులర్ పార్టీ అనమాట, బీఆర్ఎస్ పార్టీ. ఈ క్యాండిడేట్ గురించి మనకి ముందు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అంతకుముందు ఏం చేశాడో మనకు తెలుసు. ఇప్పుడేమో పూజలు చేస్తున్నాడు, అంతకుముందేమో పూజలు చేయొద్దు అన్నాడు. జనాలందరితో ఓటే ఇచ్చుకున్నాడు. నేను తప్పు చేశానని చెప్పలా, మధ్యలో వచ్చి డైరెక్ట్గా వచ్చి భజనలు చేస్తున్నాడంట, పూజలు చేస్తున్నాడంట. ఓకే, వీళ్ళిద్దరిని నమ్మకండి. మనకి నమ్మకంగా ఉండే వ్యక్తి భరత్. ఇప్పుడు మందకృష్ణ మాదిగ రైట్ హ్యాండ్గా నిలబడి మీ ముందుకు వస్తున్న భరత్ని ఆదరించి ప్రతి ఒక్క హిందూ పొద్దున్నే లేచి ఓటేయండి. వచ్చి భరత్కి ఓటేసి మన దేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీని నెగ్గించుకోండి మీరు. జై హింద్.